హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీరు చూస్తున్నారంటే మీ దాకా వచ్చి మీరు ఓపెన్ చేసి చూస్తున్నారంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే యూట్యూబ్లో ఇది నా ఫస్ట్ వీడియో మొత్తం చూసాక మీకు ఏ రకంగా అయినా కానీ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే వీడియోని లైక్ చేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో రెసిపీ అయితే చూసేద్దాము. నేను ఇందులో మెయిన్గా నేను తెచ్చుకున్నటువంటి కొత్త మిక్సర్ గ్రైండర్ అండి, ప్రీతి 2.0, అది చూపించాలనుకుంటున్నాను. సో నేనైతే ఈరోజు రాగి పిండితో హెల్దీ సోరకాయ రొట్టె చేయబోతున్నాను. దానికోసం కొంచెం సోరకాయ అలాగే కొంచెం ఆనియన్ కూడా తీసుకున్నాను. జనరల్గా అయితే వేయరు, కానీ వేస్తే చాలా బాగుంటుంది. సో చూసారు కదా, ఇలా కట్ చేసుకొని నేను ఇక్కడ ఫుడ్ ప్రాసెసర్ కోసం అనేసి ఫస్ట్ ఇలా ఫిక్స్ చేసుకున్నాను. నెక్స్ట్ ఫుడ్ ప్రాసెసర్ పెట్టేసి దానికి ఫస్ట్ నేనైతే తురుముకోవాలనుకుంటున్నాను కాబట్టి ఇక్కడ తురుము బ్లేడ్ అయితే ఫిక్స్ చేస్తున్నాను. సో ఇలా ష్రెడ్డింగ్ కోసం అంతా కూడా ప్రిపేర్ చేసుకొని దీనికి ఇలా లాక్ చేయాలండి క్యాప్. ఇలా పొడువుగా సన్నగా కట్ చేసుకున్నాం కదా, వీటిని అయితే ఇక్కడ పెట్టేసి జస్ట్ మనము ఆన్ చేస్తే చాలండి. జస్ట్ 1 సెకండ్, వితిన్ 1 సెకండ్, 1 మినిట్ కూడా కాదు, తురుము వచ్చేస్తుంది. చాలా చాలా యూస్ఫుల్, చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. సో చూసారు కదా, మీ కళ్ళ ముందే ఎంత తొందరగా వచ్చేస్తుందో. ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలో ఇదంతా కూడా తురుముకోవాలంటే చాలా పెద్ద పని అనిపిస్తుంది. సో ఇదైతే చాలా యూస్ఫుల్. చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చిందో. దీంట్లోనే మనము చాపింగ్ కూడా చేసుకోవచ్చండి, చూపిస్తాను నెక్స్ట్ ఆనియన్స్ వేసి ఎలా వస్తుందనేసి. చూసారు కదా, సేమ్ మనం చేయితో ఎలా తురుముతామో అలాగే వచ్చింది. దీన్ని అంతా కూడా ఒక బౌల్లోకి కలెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ చూపిస్తున్నాను కదా, ష్రెడ్డింగ్ ప్లేట్ అయితే తీసేసి నేను స్లైసింగ్స్ ప్లేట్ అయితే పెడుతున్నానండి. దీంట్లో 2 టైప్స్ ఆఫ్ స్లైసింగ్ ప్లేట్స్ వచ్చాయి నాకు, ఒకటి థిక్ అండ్ ఒకటి థిన్. నేనైతే ఇక్కడ థిక్ స్లైసింగ్ ప్లేట్ సెట్ చేసి ఆనియన్స్ వేస్తున్నాను. అంటే ఫస్ట్ స్లైసెస్ లాగా కట్ చేసి మీకు చూపిద్దాం అనేసి మాత్రమే ఇలా స్లైసెస్ లాగా కట్ చేస్తున్నాను. సో చూసినట్టయితే వితిన్ 1 సెకండ్లో స్లైసెస్ వచ్చేస్తాయండి. చూసారు కదండి ఎంత చక్కగా వచ్చాయి స్లైసెస్ అన్నీ కూడా. ఇప్పుడు నేను వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలనుకుంటున్నాను. రొట్టెలో కలిసిపోవాలి కదా మనం తింటున్నప్పుడు, మరీ ఎక్కువగా అడ్డం రాకుండా జస్ట్ చిన్నగా చాప్ చేసుకున్నట్టయితే చాలా బాగుంటుంది తినడానికి. చాపింగ్ బ్లేడ్ అనేది అరేంజ్ చేసి ఇంతకుముందు మనం స్లైస్ చేసుకున్న ఆనియన్స్ అన్నీ వేసి లాక్ చేసి జస్ట్ ఇలా పల్స్ కొట్టాలి, లేదంటే మనం 1 నెంబర్లో పెట్టుకున్నా సరిపోతుందండి. నేను సింగిల్ ఆనియన్ వేసాను కాబట్టి మధ్యలో ఇలా కొంచెం సైడ్స్ అంచులన్నీ కూడా కదిలిస్తే కిందికి వచ్చేస్తాయి. లేదు ఒక 2-3 ఆనియన్స్ వేసుకున్నామంటే అసలు ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు. సింగిల్ ఆనియన్ కాబట్టి ఈ పెద్ద దాంట్లో ఇలా ఒకసారి మధ్యలో కదిలిస్తే సరిపోతుంది. సో చూసారు కదా ఎంత చక్కగా చాప్ అయిందో. అసలుకి మనం మోమోస్ కానీ వెజ్ బుల్లెట్స్, ఇలా గోబీ అలాంటి డిఫరెంట్ వెరైటీస్ చేసినప్పుడు అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి ఈ మిక్సీ ప్రీతి జోడియాక్ 2.0. చూసారు కదా ఎంత బాగుంది. ఇవన్నీ కూడా నేను ఇంకొక బౌల్లోకి కలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు కొత్తిమీర కూడా ఇందులోనే కట్ చేస్తున్నానండి. డైరెక్ట్గా కూడా వేసేయచ్చు, నేను కొంచెం లైట్గా ఇలా తుంచి వేసాను. చూసారు కదా, పల్స్ బటన్ ప్రెస్ చేస్తే సరిపోతుంది, చిన్న చిన్న ముక్కలుగా అవుతుంది. అలానే జ్యూసీగా అయితే అస్సలు అవ్వదు. చూసారు కదా ఎంత పొడిగా ఉందో. కొన్ని చాపర్స్ అయితే చిన్నగా అయినా కానీ దానిలో ఉన్న లిక్విడ్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది. దీనిలో అలా అవ్వలేదు, పొడిగా వచ్చింది. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి సొరకాయ తురుము, కొంచెం ఆనియన్ తురుము, ఇంకా మనం చిన్నగా చాప్ చేసుకున్నటువంటి కొత్తిమీర, కరివేపాకు కూడా వేసేసి పచ్చిమిర్చి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి. జీలకర్ర ఇలా క్రష్ చేసి వేస్తే చాలా ఫ్లేవర్ బాగుంటుంది. నెక్స్ట్ ఇందులో కొంచెం నువ్వులు కూడా వేస్తున్నాను, టేస్ట్ బాగుంటుంది, హెల్త్కి మంచిది. కలర్ రావడం కోసం కొంచెం పసుపు ప్లస్ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసాను. ఇందులోనే నేను రాగి పిండి వేసుకున్నానండి. జొన్న పిండి ఇంకా బియ్య పిండి ఏదైనా వేసుకోవచ్చు, హెల్దీ ఆప్షన్ అనుకుంటే సమ్మర్లో మంచిది కాబట్టి రాగి పిండి వేసాను. మొత్తం అచ్చంగా సొరకాయతోనే కూడా తయారు చేసుకోవచ్చు. నేనైతే కొంచెం వాటర్ వేసానండి, ఎలా అయినా తయారు చేసుకోవచ్చు. మొత్తం సొరకాయ రసంతో కూడా చేసుకోవచ్చు రొట్టె. నేను ఇదైతే కొంచెం వాటర్ యాడ్ చేసి ఇలా ఒక ముద్దలాగా తయారు చేసి పెట్టుకున్నాను. దీనికి ఏం రెస్ట్ అవసరం లేదు, వెంటనే కూడా తయారు చేసుకోవచ్చు. ఏదైనా నాన్ స్టిక్ ప్యాన్కి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని సన్నగా రొట్టెలాగా తయారు చేసుకోవాలి. తినే వాళ్ళ ఇష్ట ప్రకారం లావుగా తయారు చేసుకోవచ్చు, సన్నగా కూడా తయారు చేసుకోవచ్చు అండి రొట్టెని. నేనైతే మొత్తం అంతా కూడా సన్నగా తయారు చేస్తున్నాను. సో చూసారు కదా, పెన్నం అంతా కూడా ఇలా అనేసి హోల్స్ పెట్టుకోవాలండి. అలా చేయడం వల్ల రొట్టె అనేది ఈవెన్గా కాలుతుంది. చూసారు కదా, కొంచెం ఆయిల్ వేసి నేను స్టవ్ పైన దీన్ని కాల్చుకుంటున్నాను. కొంచెం ఆయిల్ వేసాం కాబట్టి ఇంకా మళ్ళీ వేయాల్సిన అవసరం లేదు. రొట్టెని 2 సైడ్లో కూడా చక్కగా కాల్చుకోవాలి. లేదు పిల్లలు తింటున్నారు అనుకుంటే ఇంట్లోనే తయారు చేసినటువంటి ఫ్రెష్ పూస నెయ్యి కొంచెం వేసానండి. పెద్దవాళ్ళు తినాలనుకున్నప్పుడు అదే ఆయిల్ సరిపోతుంది. కొంచెం నెయ్యి వేస్తే టేస్ట్ ఫ్లేవరు చాలా బాగుంటుంది.
ఆ రెండు పక్కల కూడా చక్కగా కాల్చుకొని పక్కకు తీసుకోవాలి. చాలా చాలా బాగుంటుందండి టేస్ట్, హెల్త్కి కూడా చాలా మంచిది. చాలామంది అయితే రాగి రొట్టె అంటే అంతగా ఇష్టపడరు, అలాంటప్పుడు ఇలా ట్రై చేసి చూడండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో ఫ్లేవర్స్ అన్నీ కూడా యాడ్ చేసాం కదా, చాలా బాగుంటుంది. మరి మీకు ఎలా అనిపించింది అనేది నా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. నచ్చితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.